అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్. ఈరోజు నిజామాబాద్లో డాక్టర్ విశాల్స్ చైల్డ్ మీ అందరికి తెలిసిందే, నేను గత 15 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో డాక్టర్ విశాల్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నాము. 2 years బ్యాక్ డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి చాలామందికి మత్తు పదార్థాలు తర్వాత డ్రగ్స్ బానిసైన వాళ్ళని విముక్తి చేయడం జరిగింది. డాక్టర్ విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభాపేక్ష కాదు. ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళే వ్యయ ప్రయాసాలను తగ్గించి వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడే సదుపాయాలు అందించాలనే సదుద్దేశంతో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, హైడ్రోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, తర్వాత రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, తర్వాత మిగిలిన ఆల్ ఫెసిలిటీస్తోనే ఏర్పాటు చేశాము. చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళ యొక్క తెలివి బాగున్నా కానీ వాళ్ళని బుద్ధిమాంద్యంగా భావించి వాళ్ళు ట్రైన్ చేయడం లేదు. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ యొక్క బంగారు జీవితం అనేది నాశనం అవుతుంది. సో దాన్ని మనము నాశనం కాకుండా దాన్ని కాపాడే సదుద్దేశంతో చాలా థెరపీస్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క తెలివిని గుర్తిస్తాము. వాళ్ళకి తెలివి తక్కువ ఉందనుకోండి, తెలివి తక్కువ ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళ యొక్క తెలివి సామర్థ్యాన్ని పెంచుతాము. ఎడ్యుకేషన్ వాళ్ళకు ప్రీ ప్లాన్, అంటే ప్రతి విద్యార్థిలో ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఒక షెడ్యూల్ ఏర్పాటు చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే మాటలు రావనుకోండి, వాళ్ళ యొక్క ఎలా మాట్లాడాలి అంటే చిన్న వయసులోనే కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయాలి, మాటలు ఎలా మాట్లాడాలి, ఫోబియా ఎలా తగ్గించుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో అనే స్పీచ్ థెరపీ ద్వారా ట్రైన్ చేస్తాము. తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ, పిల్లోడు మానసికంగా
వీక్ ఉంటాడు. కొన్నిసార్లు ఏంటంటే శారీరకంగా కూడా కండరాలు వీక్నెస్ ఉండి వాళ్ళు నెల నిండా ముందే పుట్టడం ద్వారా వాళ్ళ యొక్క కండరాలు సరిగ్గా డెవలప్ కావు, డౌన్ సిండ్రోమ్ కానీ సెరిబ్రల్ పాలసీ కానీ ఇలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఫిజియోథెరపీ కూడా వాళ్ళ యొక్క కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా పిల్లల యొక్క మానసిక స్థితిని అనేది ఇంప్రూవ్ చేస్తాం. ఇంకొన్ని అడిషనల్ థెరపీస్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హైడ్రోథెరపీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ అంటే ఒక వామ్ వాటర్లో వాళ్ళకి హైడ్రోథెరపీ ద్వారా చిన్న చిన్న స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తూ వాళ్ళ యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమొరీ, వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంత్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఫోబియాస్ ఎలా తగ్గించవచ్చు కూడా హైడ్రోథెరపీని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. అంతేకాకుండా ట్రాంపోలిన్ ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో చాలామంది పిల్లల్లో కోపము, చికాకు, దుందుడుకుతనము, సెల్ ఫోన్ అడిక్షన్, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రాంపోలిన్ అనే ఒక పరికరం ద్వారా దానిపైన ఒక ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో దుందుడుకుతనం తగ్గి కుదురుగా మారి వాళ్ళ సొసైటీలో మళ్ళీ సాధారణ పిల్లల్లాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా రకాల థెరపీస్ మా డాక్టర్ విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తెలుగు పరీక్ష ఎలా ఉంటుంది ఏంటి అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఈవెన్ నేను కూడా డాక్టర్ కాకముందు ఎలా చేస్తారో ఏంటో క్యూరియాసిటీ ఉండేది. విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చినట్లయితే మా ఎక్స్పర్ట్ పిల్లలతో కొన్ని గంటలు స్పెండ్ చేసి వాళ్ళ ఖచ్చితమైన ఐక్యూని గుర్తుపట్టి వాళ్ళు ఏ దశలో ఉన్నారో తెలియజేయడానికి మా దగ్గర నిష్ణాతులైన స్టాఫ్ ఉన్నారు. ఈ పాసలాంగ్ టెస్ట్లో ఏంటంటే ఇప్పుడు పిల్లలు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి తెలివి పరీక్షించడానికి ఈ క్యూబ్స్ చూపిస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటలు రాదు కానీ వాళ్ళు తెలివి అనేది ఉంటుంది. తెలివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ప్యాటర్న్ చెప్పగానే వాళ్ళు ఏంటంటే ఈ క్యూబ్స్ని ప్యాటర్న్ లాగా పెడుతుంటారు. మాటలు రాకపోయినా మనం తెలివి పసిగట్టి ఈ ప్యాటర్న్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కోర్ ఇస్తాం. ఈ స్కోర్ షీట్ ఉంటుంది. ఈ స్కోర్ షీట్లో ఏంటంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఏంటంటే స్కోర్ షీట్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఈ ప్యాటర్న్ చేశారనుకోండి, ఓకే 6 months పిల్లలు ఈ ప్యాటర్న్ చేయగలుగుతారు. ఈ డిఫికల్ట్ ఏమి ఇచ్చిన వాళ్ళు చేయగలిగారు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఇంకొక స్కోర్ ఇస్తాం. ఓకే ఈ అబ్బాయి ఈ టెస్ట్ కూడా చేశాడు కాబట్టి 13 months ఇస్తాం. తర్వాత మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇది 19 months. అంటే ఇట్లా ప్యాటర్న్ ఇస్తుంటాము, వాళ్ళు చేస్తుంటారు. ఎక్కడైతే ఆగిపోతాడో ఆ అబ్బాయి యొక్క తెలివి అనేది ఆ ఏజ్ అంటే మనకు ఉండే ఫిజికల్గా ఒక అబ్బాయి 10 సంవత్సరాలు అనుకుందాము, కానీ అబ్బాయి ఏం చేస్తాడు ఒక 6 సంవత్సరాల వరకే చేయగలిగినాడు అనుకోండి. అబ్బాయి యొక్క మానసిక స్థితి అంటే ఐక్యూ లెవెల్ 6 సంవత్సరాలుగా మనము తీసుకుంటాము. ఒక అబ్బాయి 10 years అబ్బాయి నార్మల్ అబ్బాయి ఏం చేస్తాడు 10 years తగ్గట్టు అన్నీ చేస్తాడు. సో కాబట్టి ఆ అబ్బాయి ఐక్యూ బాగుందా తక్కువ ఉందా తెలివితేటల పరీక్ష ఈ విధంగా చేస్తాము. చేయడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ యొక్క తెలివి బాగుందనుకోండి, ఆ అబ్బాయిని మనం ట్రైన్ చేస్తే నార్మల్ అయిపోతాడు. పిల్లలు మాట్లాడడం లేదు, తెలివి తక్కువ ఉందని అట్లా మనము అంచనా వేయదు, వాళ్ళకి తెలివి పరీక్ష చేయించండి. చేసి తెలివి బాగుందనుకోండి, మనం ఇప్పుడు మన డాక్టర్ విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో మీకు ఐక్యూ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంది. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల పిల్లలకు మనం ఐక్యూ టెస్ట్ చేసినట్లయితే బాగుందనుకోండి, వాళ్ళు డెఫినెట్గా మనము వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. ట్రైన్ చేయడం ద్వారా వాళ్ళు నార్మల్ పర్సన్ అయిపోతాడు. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మీద బర్డెన్ అనేది ఉండదు. సో కాబట్టి ఇది పాసలాంగ్ టెస్ట్. సో ఇలాంటి టెస్ట్ అనేసి మనకు అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ టెస్ట్ చేయించండి. తెలివి బాగుందనుకోండి
స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పించినట్లయితే పర్ఫెక్ట్గా నార్మల్ కావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ ఐక్యూ టెస్ట్ అవైలబుల్ ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీ పిల్లల ఐక్యూ లెవెల్ ఏంటో తెలుసు. విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో పిల్లల్లో తెలివైన ఎందుకు తెలుసుకోవడానికి ఇంకో టెస్ట్ ఉంది. దాన్ని ఏమంటామంటే బీకేటీ టెస్ట్ అంటారు. ఈ బీకేటీ టెస్ట్ వల్ల ఏంటంటే పిల్లోడికి చూసింది చేయడం అనమాట. అంటే మనం ఏదైనా పిక్చర్ చూపించామనుకోండి, ఆ చూసిన వెంటనే దాని ప్యాటర్న్లో మనం కొన్ని ఇచ్చిన బ్లాక్స్ ద్వారా చేస్తుంటాడు. చేసినప్పుడు వాళ్ళ యొక్క తెలివి అనేది అసెస్ చేస్తాం. పరికరాలు ఉంటాయి మా దగ్గర, అది చూపిస్తాను మీకు. స్కోర్ షీట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్కోర్ షీట్స్తో పాటు ఇప్పుడు మనం ఇలాంటి వాచ్ చూపిస్తాం. వాచ్ చూపించేసి వాళ్ళు ఏంటంటే డ్రా చేయమని చెప్తాం. ఒక 5 సంవత్సరాలకు అబ్బాయి కొంచెం పర్ఫామ్ చేస్తాడు, నార్మల్ అంటాం దాన్ని, అంటే వాళ్ళ మైల్ స్టోన్స్ అంటాము. ఆ అబ్బాయి 5 సంవత్సరాలకు ఈ పని చేయగలుగుతాడు. ఓ అబ్బాయి చేయలేదనుకోండి, ఎంతవరకు చేయగలుగుతున్నాడు చూసి అబ్బాయి యొక్క మైల్ స్టోన్స్ని అసెస్ చేస్తాం. అంటే దీనికి సంబంధించిన ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క తెలివిని అసెస్ చేస్తాము. తర్వాత అంతేకాకుండా ఇందులో కొన్ని రకాల పరికరాలు ఉంటాయి అన్నమాట. ఈ ఐక్యూ అసెస్మెంట్ వీళ్ళ యొక్క వాళ్ళ ఐక్యూ లెవెల్ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఎంత ఉందని వాళ్ళు చూపించి పర్ఫామ్ చేయిస్తాము. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఐక్యూని మనం మెజర్ చేసి, అబ్బాయి ఐక్యూ నార్మల్ ఉందనుకోండి నార్మల్ ఇస్తాము. ఒకవేళ ఇబ్బంది ఉందనుకోండి దాని ప్రకారం ఏం చేస్తామంటే వాళ్ళకి థెరపీస్ ఉంటాయి. ఆ థెరపీస్ ఈ సిపిఎం ఫామ్ బోర్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా సింపుల్గా చేయొచ్చు, తక్కువ టైంలో చేయొచ్చు, పిల్లోడ్ స్పీడ్ని కూడా అసెస్ చేయొచ్చు. విజియో స్పేషియల్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళ యొక్క కంటితో చూసి ఇమీడియట్గా ప్రతిచర్య ఎలా ఉందని అసెస్ చేయొచ్చు. ఇందులో బాక్స్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి షేప్స్ ఉంటాయి. స్టార్ షేప్, తర్వాత హాఫ్ సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో షేప్స్ ఉన్నాయి చూసారా, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. మనం వాళ్ళ తెలివి పరీక్ష చేద్దాం అనుకుంటున్నాము. వాళ్ళు సింపుల్గా ఏం చేస్తామంటే ఈ షేప్స్ ఉన్నవి ఇందులో పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ పిల్లోడు స్టార్ తీసుకొని ఏం చేస్తాడంటే ఇక్కడ పెట్టేశాడు. తర్వాత ట్రయాంగిల్ తీసి ఇక్కడ పెట్టాడు. తర్వాత సర్కిల్ తీసి ఇలా పెట్టాడు. అంటే ఇది పెట్టడం కూడా ఎలా ఉండాలంటే స్పీడ్గా పెట్టాలి. పిల్లోడికి మనం చూసి దాన్ని ఏం చేస్తాడు, ఒక పజిల్ లాగా, జిగ్సా పజిల్ లాగా ఇలా చేసేస్తాడు అనమాట. ఎంత టైంలో చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ చేయడం అనేది ఒకటే కాదు, ఎంత స్పీడ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ స్పీడ్ బట్టి మనం వాళ్ళ యొక్క తెలివిని అసెస్ చేస్తున్నాం. ఇలా పెడుతుంటారు. ప్రొసీజర్ ప్రకారం చాలా సింప్లిఫైడ్ మెథడ్. ఇలా చేసేసిన తర్వాత వాళ్ళ యొక్క స్కోర్ షీట్స్ ఉంటాయి. ఈ స్కోర్ షీట్ ప్రకారం ఏం చేస్తామంటే వాళ్ళ అబ్బాయి ఎలా చేయగలుగుతున్నాడు, అంటే స్పీడ్ ఎలా ఉంది, తెలివి ఎలా ఉంది అసెస్ చేస్తాం. ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్. మన వాళ్ళు ఏమంటారు, మొక్క వంగ అనేది మానే వంగ అంటారు. మనం వంచాలంటే ఎప్పుడు వంచాలి, మొక్క స్టేజ్లోనే వంచాలి. మానైన తర్వాత వంచడానికి కష్టం. సో మేము కూడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే
ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో నేను చెప్పేది ఏంటంటే తొలుత దశలో అంటే మీరు 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలోనే పిల్లడు మాట్లాడడం లేదు, ప్రవర్తన సమస్యలు ఉన్నాయి, తెలివి తక్కువ ఉందని గమనిస్తే వెంటనే తీసుకొచ్చి ఈ అసెస్మెంట్ చేయించినట్లయితే ఆ తెలివికి తగ్గట్టు వాళ్ళకు కొన్ని థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ థెరపీస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపించబోతున్నారు. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడు ఆటిజం ఉంటుంది. ఆటిజం అనేది ఒక ఐన్స్టీన్ కూడా ఆటిజం చైల్డ్. వాళ్ళ మదర్ ఏం చేశారు, ఈ పిల్లడు తెలివి ఉంది కానీ కమ్యూనికేషన్ అనేది గుర్తించడం అనేది మదర్ యొక్క గొప్పదనం. అసలు బెస్ట్ డాక్టర్ ఇన్ లైఫ్ ఏంటంటే మదర్. ఆమె గుర్తుపట్టి ఏం చేసింది, ఈ అబ్బాయికి డెఫినెట్గా తెలివి ఉంది, ఈ టీచర్ అనవసరంగా మా అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నాడు, 80% నేను ఈ వాళ్ళ మదర్ ఏంటంటే టీచర్ ఉందా, నేను చదివిస్తాను, చదివించుకునే శక్తి నా దగ్గర ఉంది ఆయన చెప్పి పట్టుదలతో ఐసీని ట్రైన్ చేసింది. ఆ పిల్లోడు ఐక్యం గుర్తుపట్టింది, ట్రైన్ చేసి ఆ అబ్బాయిని శాస్త్రవేత్తగా మార్చింది. అంటే ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, ఐక్యూ అసెస్మెంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆటిజం అంటే తెలివి బాగానే ఉంటుంది కానీ వాళ్ళ యొక్క మాట్లాడే కమ్యూనికేషన్ అనేది లోపిస్తుంది. అంటే భాష కానీ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ యొక్క హావభావాలు కానీ తన సంతోషం కానీ బాగా ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ తెలివి బాగానే ఉంటుంది. మనము ఎందుకు చేయలేరు, వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ లోపల ఉండడం వల్ల మాటలు రాలేకపోతున్నాయి. మనం మాటలు నేర్పించాలి, కమ్యూనికేషన్ నేర్పించాలి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలని నేర్పించి ట్రైన్ చేసినట్లయితే పిల్లోడిని నార్మల్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి టెస్ట్లు మనకు అందుబాటులో మీకు ఇలాంటి పిల్లలకు మనం ఐక్యూ దీని ద్వారా గుర్తుపట్టిన తర్వాత ఒక తక్కువ ఉందనుకోండి, మాట్లాడలేదనుకోండి, ట్రీట్మెంట్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ట్రీట్మెంట్ ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఎలా స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తామనేది ఉంటుంది. తర్వాత కొన్ని థెరపీస్ అంటే బాగా అల్లరి చేస్తుంటారు, చికాకు చేస్తుంటారు, కుదురుగా కూర్చోలేదు, అలాంటి వాళ్ళకి ఏం చేయాలని కూడా ఇప్పుడు కొందరు పిల్లలు ఏంటంటే బాగా దుర్నృతనం ఉంటుంది, సరే కాన్సన్ట్రేట్ చేయలేదు, సరే నడవలేదు, నడిచినప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుంటుంది, అల్లరి చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ట్రాంపోలిన్ ఒక ఇన్స్ట్రుమెంట్ మనం పెట్టాము ఇక్కడ. ఈ ట్రాంపోలిన్ ఏంటంటే ఈ పిల్లోడు ఏంటంటే దీని మీద వాళ్ళని జంప్ చేయిస్తాం. మజిల్ స్ట్రెంగ్త్తో పాటు అటెన్షన్ అంటే శ్రద్ధ, ఏకాగ్రత, మెమొరీ, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క లోపల ఉన్న భయాలు, ముఖ్యంగా చిన్న భయాలు అనేవి తొలగిపోతుంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఆ కోపం తగ్గి ప్రశాంతంగా నిద్రపోతుంటారు. మెదడు ఎదుగుదల లేకపోవడం వల్ల, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు కానీ, ఆటిజం ఉన్న వాళ్ళు పిల్లలు బాగా మొండిగా చేస్తుంటారు. దీనిపైన మనం వాళ్ళని ఎగరమని రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం వాళ్ళని ఎగిరిస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కోపము, ఆవేశం తగ్గుతుంది, వాళ్ళ యొక్క మెమొరీ, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అటు శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అంటే కోఆర్డినేషన్ అంటే వాళ్ళు నడకలో కొందరు బ్యాలెన్స్ తప్పుకుంటారు పిల్లలు, ఈ ఎదుగుదల లేని వాళ్ళు. ఇది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల యొక్క పిల్లల యొక్క మానసికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఇది ట్రాంపోలిన్ అంటాము. దీనివల్ల వాళ్ళ యొక్క సెన్సరీ స్కిల్స్, మోటార్ స్కిల్స్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమొరీ, లెర్నింగ్ కెపాసిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్లో మానసికంగా డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ట్రాంపోలిన్ మన డాక్టర్ విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ ట్రాంపోలిన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలకు మేము సర్వీస్ ఇవ్వడానికి ముందున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్క్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే పిల్లలు ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లలు ఇప్పుడు మన వాళ్ళ చేతితోని మనం ఫుడ్ మిక్స్ చేసి తినమని చెప్తాం, వాళ్ళు అన్నం తినమని చెప్తుంటారు. అన్నం తినమని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే సరే అందులో ముడితే ఏదో ఫీల్ అయ్యి ముట్టరు. తర్వాత కొన్నిసార్లు వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఆటిజంలో ఉన్న పిల్లలకి ఏంటంటే ఆ సెన్సరీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఒక డ్రెస్ ఉందనుకోండి, అదే డ్రెస్ వేసుకుంటారు. ఇంకా డ్రెస్ కొత్త కలర్ తీసుకొచ్చారంటే వాళ్ళు వేసుకోరు. తర్వాత వాళ్ళ ఇంట్లో బ్లాంకెట్ ఉంటుంది, అదే బ్లాంకెట్ వాడుతుంటారు. డ్రెస్ ఉంటుంది, అదే డ్రెస్, ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్ మెత్తటి డ్రెస్ వేసుకుంటుంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పొరపాటున మనం కొద్దిగా
ఏదైనా ప్యాషన్ బాగుందని కొంచెం క్లాత్ మందంగా ఉందని వేసామంటే వాళ్ళు వేసుకోరు. ఆ పర్టికులర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సెన్సరీ పార్క్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ సెన్సరీ పార్క్లు ఏముంటాయంటే ఇలా గులకరాలు, తర్వాత స్పాంజ్, తర్వాత ఈ మట్టి, ఈ క్లే అంటారు బంకమట్టి, తర్వాత స్టోన్స్, తర్వాత గ్రాస్, ఈ చిన్న చిన్న ఇసుక. అంటే వాళ్ళని ఏం చేస్తామంటే మట్టితోని వాళ్ళని చిన్న చిన్న క్లే బాల్స్ తయారు చేయమని ఎంకరేజ్ చేస్తుంటాము. తర్వాత ఇసుకలో చేతులతోని టచ్ చేయమని చెప్తుంటాము. తర్వాత దీని మీద నడిపిస్తుంటాం అనమాట. అంటే నడిపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఈ రాళ్లపైన నడిపించినప్పుడు కానీ, గడ్డి పైన నడిపించినప్పుడు కానీ, తర్వాత ఆ సెన్సేషన్ అనేది వాళ్ళకి అలవాటు అయ్యేటట్టు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చిన్న సెన్సరీ ఏదైనా చేంజెస్ వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి అలాంటి పిల్లల్ని మనం ఏంటంటే సెన్సరీ పార్క్లో ఏం చేస్తామంటే వాళ్ళని ట్రైన్ చేస్తాం. చేసి మెల్లిమెల్లిగా వాళ్ళు ఒకవేళ వాతావరణంలో పరిస్థితులు మారినా, లేకపోతే వాళ్ళ యొక్క కలర్స్ మారినా, లేకపోతే ఏమైనా పొరపాటున వాళ్ళు వేసుకునే డ్రెస్సులు మారినా కానీ దానికి అలవాటు చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సెన్సరీ కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళు బయట తొందరగా అడాప్ట్ అయిపోయి సొసైటీలో కలవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సెన్సరీ పార్క్ అంటే. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ హైడ్రోథెరపీని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ హైడ్రోథెరపీ వల్ల ఏంటంటే పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయిస్తాం. ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క భయాలు తగ్గుతాయి. తర్వాత కండరాల్లో ఇప్పుడు కొన్ని సెరిబ్రల్ పాలసీ కానీ, తర్వాత ఈ ఆటిజం పిల్లల్లో కండరాలు చాలా వీక్ ఉంటాయి, స్ట్రెంత్ ఉండదు. ఈ వాళ్ళకి ఏంటంటే ఈ వాటర్లో ఒక డైలీ ఒక 35 minutes ఎక్సర్సైజ్ చేయిస్తాం. అది కూడా చిన్న పిల్లలకు మెయిన్గా ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కాబట్టి చిన్న పిల్లలకు ఇందులో వామ్ వాటర్ అంటే ఒక 34 degrees సెంటిగ్రేడ్ ఉన్న వాటర్లో ఒక రోజు ఒక అరగంట దీనిలో ఒక థెరపిస్ట్ ఉంటారు. ఈ పిల్లల్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ ట్రైన్ చేస్తాం. వాళ్ళకి ఫన్ బేస్డ్ గేమ్స్ ఇస్తాం. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో డాక్టర్ దగ్గరికి వచ్చామని భయపడకుండా వాళ్ళకి చిన్న బబుల్ గేమ్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ గేమ్స్ ఇచ్చేసి వాళ్ళని అందులో ఆడిపిస్తాం అనమాట. వాటర్లో ఆడిపించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అటెన్షన్ అంటే శ్రద్ధ, ఏకాగ్రత, మెమొరీ, తర్వాత వాళ్ళ దుందుడుకుతనము పోతుంది. తర్వాత పిల్లలు కామ్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమవుతుందంటే ఈ డెవలప్మెంటల్ డిలే ఉన్న పిల్లల్లో మజిల్ అనేది స్ట్రెంత్గా ఉండదు, వాళ్ళ యొక్క తెలివి అనేది తక్కువ ఉంటుంది. అలాంటి పిల్లలకి ఏంటంటే ఈ వాటర్లో మనం ఆడిపించడం ద్వారా వాళ్ళ యొక్క తెలివి పెరగడానికి అవకాశం ఉంటుంది. రిలాక్స్ అయిపోతారు, మంచి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు. ఇప్పుడు బాగా హైపర్ యాక్టివ్ చైల్డ్ ఉంటాడు, అలా వాళ్ళు ఆటిజం పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఈ థెరపీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది, భయాలు తొలగిపోతాయి, నిద్ర ప్రశాంతంగా పడుతుంది, వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ థెరపీ ఇప్పుడు హైడ్రోథెరపీ మనకు డాక్టర్ విశాల్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్. దీనివల్ల చాలామంది పిల్లలు బెనిఫిట్ పొందారు, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో కాబట్టి మీరేం నిరాశపడకండి. మనకి ఇప్పుడు అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి నిజామాబాద్లో. వీటిని ఉపయోగించుకొని మీ పిల్లోడిని, మీ యొక్క పిల్లల్లో పరిపక్వత లేదని భయపడిన అవసరం లేదు. మనం వాళ్ళని ట్రైన్ చేయడానికి అంటే ఏం చేస్తామంటే మా దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలని నేర్పిస్తారు. అంటే దీంట్లో ఏముంటాయంటే ఇట్లా మనకి షేప్స్ ఉంటాయి, కలర్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, షేప్స్, ఫ్రూట్స్. అంటే ఇప్పుడు ఇది ఎలాంటి వాళ్ళకి వాడతామంటే మీరు తారా జమీన్ సినిమాలో చూసి ఉండొచ్చు, డిస్లెక్సియా. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అబ్బాయిని స్మాల్ బి రాయమంటే డి రాస్తుంటాడు, ఎం రాయమంటే డబ్ల్యూ రాస్తుంటాడు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తామంటే మనం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ నార్మల్గా మారడానికి అవకాశం ఉంటుంది. డిస్గ్రాఫీ అంటాం, సరే రాయలేరు, వాళ్ళని కూడా ఇక్కడ ట్రైన్ చేస్తాము. డిస్కాలిక్యులా అంటే వాళ్ళకి క్యాలిక్యులేషన్ సరే చేయలేదు, వాళ్ళకి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత కొందరు ఏంటంటే బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు మనం పట్టించుకోరు. పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే టాయిలెట్కి వెళ్ళాలి, వాళ్ళ యొక్క కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమైతే పేరెంట్సే చేయాల్సి వస్తుంది. తర్వాత లేకపోతే వాడు అన్నం ఎలా తినాలని మనకు తెలియదు. తర్వాత
వాడు ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలియదు. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసలు హైజీన్ అంటే ఏంటి, మనము అన్నం ఎలా కలుపుకొని తినాలి, ఎలా అసలు ఎలాంటిది మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకు నేర్పిస్తాం. ఇందులో ఎలా చేయాలంటే ఒక వారానికి ఒక 2 నుంచి 3 సెషన్స్ ఉంటాయి. మా ఎడ్యుకేటర్స్ ఏంటంటే రోజు ఒక 45 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి పర్టికులర్గా నంబర్స్ నేర్పిస్తుంటారు, షేప్స్ నేర్పిస్తుంటారు, వాళ్ళ దైనందిన జీవితంలో ఎలా చేయాలని నేర్పిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెరిగి పెద్ద అయినాక తల్లిదండ్రులు డిపెండ్ అవసరం లేకుండా వాళ్ళు షాప్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటే ఓకే ఈ షేప్, ఓకే ఇది కూరగాయ, ఇది ఒకవేళ షాప్కి వెళ్ళి ఇంకోటి ఏదైనా వస్తువు తెమ్మంటే ఓకే ఈ వస్తువు తేవాలి, బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, అంటే కొన్ని లెర్నింగ్ అనేది తెలివి తక్కువ ఉన్న పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చాలామంది పిల్లల్ని మంచి పిల్లలు
నిజామాబాద్లో మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్, హైదరాబాద్కు దీటుగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షన్, ఐక్యూ అసెస్మెంట్, తర్వాత మిగిలిన ఆల్ హైడ్రోథెరపీ, సెన్సరీ పార్క్, స్పెషల్ ఎడ్యుకేషన్, సో అన్ని డిపార్ట్మెంట్స్తోనే ఇక్కడ మనము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మన నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సాయి చైతన్య సార్ వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇనాగ్రేట్ చేసినందుకు నేను సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీనివల్ల ఏంటంటే చాలామంది నిజామాబాద్లో ఉన్న ప్రజలు హైదరాబాద్కు వెళ్ళిన అవసరం లేదు. చాలామంది వ్యయ ప్రయాసాల కోర్చి రోజు ఆ థెరపీ కోసం హైదరాబాద్ వెళ్ళి పడిగాపుల కాచే పరిస్థితి తగ్గిపోతుంది. ఇక్కడే మీరు ప్రశాంతంగా మీరు ఇంటి నుంచే డైలీ 1 గంట సేపు స్పెండ్ చేసినట్లయితే మీ యొక్క పిల్లోడు మంచి బ్రైట్ స్టూడెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మా చిరు ప్రయత్నం తొలుత దశలో వచ్చినట్లయితే మా యొక్క టీం అనేది, అంటే ఇక్కడ అందరూ థెరపిస్ట్ ఉన్నారు, స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారు, బిహేవియరల్ థెరపిస్ట్ ఉన్నారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, తర్వాత సైకియాట్రిస్ట్ ఉన్నారు, తర్వాత కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు, రీహాబిలిటేటివ్ సైకాలజిస్ట్ ఉన్నారు. అంటే మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యయ ప్రయాసాల కోర్చి దీన్ని చేస్తున్నాము. కాబట్టి నిజామాబాద్ ప్రజలు దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క పిల్లల యొక్క జీవితాన్ని పదిలపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.